ప్రస్తుతం మనతో ఉన్నారు ఆలివ్ స్వీట్స్ అధినేత దొర్రాజు గారు ఉన్నారు. దొర్రాజు గారితో మాట్లాడదాం. నమస్తే దొర్రాజు గారు. నమస్తే అండి. సార్ బాగున్నారా? చాలా బాగున్నాను. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి మా ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి వచ్చినందుకు నా తరపు నుంచి, మా 99 టీవీ ఛానల్ యాజమాన్యం తరపు నుంచి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సార్. నమస్కారం అండి. సో ఆలివ్ దొర్రాజు గారు అంటే అందరికీ నోటెడ్. అంటే ఆలివ్ అనేది స్వీట్ పేరు, దాన్ని మీ ఇంటి పేరుగా మార్చుకున్నారు. మీ ఇంటి పేరు ఏంటి సార్? మా ఇంటి పేరు ఎవరికి తెలియదండి. ఓకే, చాలా తక్కువ మంది తెలుసు. ఇంటి పేరు చెప్పుకోవడం అంత ఇష్టపడను నేను. ఓకే. చాలామంది ఇంటి పేరు బుక్కని వాళ్ళేంటో తెలుసుకోవడానికి అడుగుతుంటారు. అవును, అందుకని అది అడగటం నాకు నచ్చదు, అది చెప్పడం నచ్చదు. కాబట్టి నేను ఆలివ్ దొర్రాజుగానే మిగిలిపోతాను. సో ఆలివ్ ఈ బ్రాండ్ని మీరు స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ సుమారు? ఈ ఆలివ్ని స్థాపించి దాదాపు 18 ఇయర్స్ అవుతుందండి. సో 18 సంవత్సరాలుగా ఆలివ్ మిఠాయి. 18 సంవత్సరాల అంటే పెద్ద టైం కూడా ఏం కాదు, ఒక యావరేజ్ పీరియడ్లోనే ఆలివ్ స్వీట్స్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు స్వీట్ ప్రియులందరికీ కూడా మ్యాక్సిమం నోటెడ్. మ్యాక్సిమం అండి. ఈ తెలుగు రాష్ట్రాలే కదండి, అమెరికాలో కూడా ఆలివ్ మిఠాయికి ఒక మంచి పేరుంది. దాదాపు తెలుగు ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా రీచ్ అయ్యే స్థాయిలో రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అంతమంది నోటిని తీపి చేసే భాగ్యం మాకు కలిగినందుకు సంతోషిస్తున్నాం. సో ఎప్పుడైనా ఎక్కడన్నా ఏదైనా పండగలు వచ్చినా సో ఆలివ్ దొర్రాజు గారి దగ్గర నుంచి స్వీట్లు వస్తాయి అనేది చాలామంది కూడా మీకు సన్నిహితులు, సో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఫెస్టివల్స్కి. డెఫినెట్లీ. సో అసలు ఎప్పుడు స్థాపించారు సార్? అంటే మీకు ఈ స్వీట్ కంపెనీ స్థాపించాలి అనేటువంటి ఆలోచన ఎలా వచ్చింది? మీరు ఏం చదువుకున్నారు? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? మాది మచిలీపట్నం అండి. టౌను? మచిలీపట్నం టౌను. మా ఎడ్యుకేషన్ అంతా కూడా మచిలీపట్నంలో జరిగింది. నేను హిందూ కాలేజీ పూర్వ విద్యార్థిని, అలాగే హిందూ హై స్కూల్ చదువుకున్నాను. తర్వాత ఉద్యోగరీత్యా విజయవాడ తర్వాత హైదరాబాద్ వచ్చాను. వైజాగ్లో పనిచేశాను, నిజామాబాద్లో పనిచేశాను, లాస్ట్కి హైదరాబాద్ వచ్చాను. అంటే శ్రీరామ్ స్ట్రీట్స్లో పనిచేసేవాడిని అండి. శ్రీరామ్ స్ట్రీట్స్లో దాదాపు 13 ఏళ్ళు పనిచేశాను. పనిచేసి అది మానేసి బిజినెస్ స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ మీరు ఎడ్యుకేషన్ గురించి డిస్కస్ చేద్దాం సార్. మీరేం చదువుకున్నారు? బీకామ్ చదివానండి. బీకామ్లో కంప్యూటర్సా? లేదండి, కంప్యూటర్ లేదండి అప్పుడు అసలు. బీకామ్ అంతే. బీకామ్ మామూలుగా మేమంతా కూడా ఏం బస్సు పాస్ అయ్యామనే బ్యాచే. ఓకే, యావరేజ్ స్టూడెంట్ మీరు? బాగా. ఓకే, బాగా యావరేజ్. మొత్తం పాస్ అయ్యారు బీకామ్? మొత్తానికి పాస్ అయ్యాం సార్. సో బీకామ్ తర్వాత విజయవాడ వెళ్ళారు సార్? విజయవాడ వెళ్ళి, మీకు దగ్గరే కదా మచిలీపట్నం, విజయవాడ. విజయవాడ వెళ్ళి విజయవాడలో ఒక కంప్యూటర్ కంపెనీలో పనిచేసాం. కంప్యూటర్ కంపెనీ? ఇన్స్టిట్యూట్లో పనిచేసాం మార్కెటింగ్లో. ఓకే. తర్వాత వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది. సేమ్ అదే కంపెనీ. అదే కంపెనీలో పనిచేస్తూ శ్రీరామ్ స్ట్రీట్స్లో జాయిన్ అయ్యాను. మా ఫ్రెండ్ ఒక ఆయన జిల్లాని అని ఉన్నాడు, ఆయన నన్ను కంపెనీకి పరిచయం చేశాడు. సో దీనికన్నా అది బెటర్ అనుకుని దాంట్లోకి వెళ్ళి శాలరీ బెటర్ అయి ఉంటుంది. మా శాలరీనే కాదు, కొద్దిగా బాగుండేది. శ్రీరామ్ చిట్స్లో చేయడం అనేది ఒక అదృష్టంగా. అప్పట్లో శ్రీరామ్ చిట్స్ ఎంప్లాయ్ అంటే కొంచెం రిచ్గా చూసేవాళ్ళు కదా సార్? ఇప్పటికైనా మంచి కంపెనీ, మంచి అంటే ఎథికల్ వాల్యూస్ ఉన్న కంపెనీ, అంటే మంచి వాల్యూస్ ఉన్న కంపెనీ. ఆ కంపెనీలో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలా ఉన్నవాడిని బిజినెస్లోకి మారిపోయాను. ఎన్ని సంవత్సరాలు పనిచేశానండి? 13 ఏళ్ళు పనిచేశాను. చేస్తున్నా కూడా నాకు లాస్ట్లో ఏంటంటే బిజినెస్ మీద ప్రేమ పెరిగిపోయింది. ఏదో ఒకటి మనం స్థాపించాలి, ఏదో ఒకటి చేయాలి. స్వీట్ మీద మాకు చిన్నప్పటి నుంచి ఒక మమకారం ఉండేది. మీరు బాగా తింటారా స్వీట్స్? బాగా బ్రహ్మాండంగా. ఓకే. స్వీట్స్ మీద మమకారం ఉండేది. అంటే బందర్ వాళ్ళు అంటే స్వీట్స్కి బ్రాండ్ అంబాసిడర్గా చూసేవాళ్ళు. హైదరాబాద్ వస్తున్నాం అంటే మీ బందర్ నుంచి బందర్ స్వీట్ అంటారు, బందర్ లడ్డు తెస్తావా, బందర్ హల్వా తెస్తావా అని అడిగేవాళ్ళు. అలా మాకు సాంప్రదాయబద్ధంగా వాటితో కనెక్ట్ అయిపోయాం. సో ఆ విధంగా స్వీట్స్ మీద ప్రేమ ఉండేది. వన్స్ బిజినెస్ అనే పురుగు మెదడులో పుట్టిన తర్వాత
అది తొలిచేస్తూ ఉంటుందండి. ఇంకా స్వీట్ బిజినెస్లోనే ఎలా బిజినెస్ చేయాలి, బిజినెస్ చేయాలి, బిజినెస్ చేయాలి. స్వీట్ స్వీట్ బిజినెస్ చేయాలనుకున్నారు. వన్స్ బిజినెస్ చేయాలని డిసైడ్ అయిన తర్వాత ఉద్యోగానికి నేను న్యాయం చేయలేను అని డిసైడ్ అయిపోయా. ఓకే. మన మనసు ఏమో ఎక్కడో స్వీట్ మీద ఉంటుంది, మనిషి ఏమో కంపెనీలో ఉంటాం. సో సో మనిషి ఒక చాట మనసు ఒక చాట నడవదుగా. జస్టిస్ చేయలేమని డిసైడ్ అయిపోయి రిజైన్ చేసి బయటకు వచ్చి. అప్పుడు మీ ఏజ్ ఎంత సార్ మీరు జాబ్ రిజైన్ చేసినప్పుడు? నేను 40 ఇయర్స్ అండి. 40 years అంటే అప్పటికి మీకు మ్యారేజ్ పిల్లలు? మ్యారేజ్, పిల్లలు, ఒక బర్డెన్ ఉంది నాకు అప్పుడు. అండ్ ఫైనాన్షియల్గా కూడా నేను అంత కంఫర్టబుల్ మనిషినే కాదు దట్ టైం. యావరేజ్, చాలా యావరేజ్ పర్సన్, మిడిల్ క్లాస్. అప్పుడు చాలా చిన్న పెట్టుబడి, ఒక 6.5 లక్షలతో మేము మిఠాయి షాప్ పెట్టాము. మీరు రాజీనామా జాబ్ రిజైన్ చేసేటప్పుడు మీ శాలరీ ఎంత సార్? అప్పుడు నాకు మంచి జీతం ఉండేదండి. దాదాపు 50,000 దాకా జీతం. 50,000 18 ఏళ్ల క్రితం. మంచి 5 స్టార్ హోటల్స్ ఎక్కడికన్నా వెళ్తే మార్కెటింగ్ హెడ్, అంటే ఆంధ్ర తెలంగాణ కలిపి మార్కెటింగ్ హెడ్, ప్లస్ పెట్రోల్ ఇచ్చేవాళ్ళు, ఫ్లైట్ ఖర్చులు ఇచ్చేవాళ్ళు, కంపెనీ బాగా చూసుకునేది. మనకే బయటకు వచ్చేసాం. సో 2005 ఆ టైంలో సాలరీ. నేను మా అంటున్నాను అంటే మా అమ్మ నాన్న గొడవ పెట్టారు, బిజినెస్ వద్దు, నువ్వు ఉద్యోగం చేసుకో, మంచి జీతం, హ్యాపీగా ఉన్నావు, మంచి కంపెనీ ఉండు అన్నారు. బట్ నాకైతే బిజినెస్ చేయాలని ఉంది. బై ద గాడ్ గ్రేస్ మై వైఫ్ ఎంకరేజ్డ్ మీ. ఓకే. మిస్సెస్ నన్ను ఎంకరేజ్ చేసింది అండ్ షీ సపోర్టెడ్ మీ లాట్. సో ఇబ్బంది లేదు, జాబ్ వదిలేసేయండి మీరు వచ్చేసింది, నిలబడాం. అలాగే బిజినెస్లో కూడా ఆవిడ ఈ రోజుకి కిచెన్ చూసుకుంటుంది. ఓ, ఇప్పుడు కూడా కిచెన్ మేనేజ్మెంట్ మొత్తం ఆవిడే చేస్తుంది. సో ఆవిడ ఉంది కాబట్టి మనకి సపోర్ట్ అయ్యింది, బిజినెస్లో నిలబడగలిగాం, చేయగలిగాం. సో ఫస్ట్ బ్రాంచ్ ఎక్కడ పెట్టారు సార్? ఫస్ట్ బ్రాంచ్ కేపీహెచ్బిలో ఒక 80 square feet అండి, 80 అడుగుల షాపు. అంటే మీకు మేము షాప్ లోపలికి వెళ్ళాలంటే కౌంటర్లు బయటికి తీయాలి. షట్టర్ పైకి ఎత్తిన తర్వాత కౌంటర్లను బయటకు లాగేవాళ్ళు, లాగితేనే మేము లోపలికి వెళ్ళగలిగే జాగా దొరికేది. అంతే కదా మరి, చాలా చిన్న షాప్, 80 square feet. ఈ రోజున మా షాప్స్ అన్నీ కలిపి 80,000 square feet మించి ఉంటాయి. 80,000 square feet మా షాపులు కానీ మా కిచెన్ కానీ. సో 80 to 80,000 square feetకి ఆలివ్ మిఠాయి విస్తరించగలిగింది. అంటే మేము వ్యాపారం పెట్టేటప్పుడు ఏ నినాదంతో ప్రజల్లోకి వెళ్ళాలి అని ఒకే మదన పడేవాడిని. అప్పటికే శుచిగల మిఠాయిలు అనే పదం ఉంది, రుచిగల మిఠాయిలు అనే పదం ఉంది. వీటన్నిటికీ భిన్నంగా వెళ్ళాలనే ఉద్దేశంతో నిజాయితీ గల మిఠాయిలు అనే కాన్సెప్ట్తో ప్రజల్లోకి నేను వెళ్ళడం జరిగింది. ప్రజలు ఆ పదాన్ని మా మిఠాయి ద్వారా అర్థం చేసుకున్నారు. నిజాయితీ అంటే మిఠాయిలో నిజాయితీ ఏంటి, ఎవరికైనా వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. సో మా దాంట్లో అంటే క్వాలిటీ, ఇంగ్రీడియంట్స్ వాడే విధానం, క్వాంటిటీ, క్వాలిటీ ఎక్కడ రాజీపల్లా అన్ని చూసి ప్రజలు మమ్మల్ని ఆదరించారు. ఈ రోజున చెప్పాలంటే కూకట్పల్లిలో మీకు ప్రతి ఇంట్లో కూడా ఆలివ్ మిఠాయి ఉంటుంది. అవును, కూకట్పల్లిలో మా ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే ఈరోజు నగరం అంతా కూడా మా బ్రాంచెస్ ఉన్నాయి. ఈరోజు నగరంలోనే కాదు, తెలుగు రాష్ట్రాలు మొత్తానికి మా మిఠాయిలు వెళ్తూనే ఉంటాయి. విజయవాడ, బందరు, వ్యాప్తంగా అమెరికాకి రోజు మా మిఠాయిలు వెళ్తూనే ఉంటాయి. ఏపీలో కూడా ఉన్నాయి సార్ బ్రాంచ్లో? ఏపీలో బ్రాంచ్లు లేవు, బట్ ఇక్కడ డెలివరీ చేస్తారు, వెళ్తాయి. ఓవరాల్గా ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు సార్ మీ దగ్గర? మా దగ్గర 380 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 380 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. దీపావళి అప్పుడు ఇంకొక 150-200 మంది హైర్ చేస్తాం. సో అప్పటికప్పటికి ఒక 1 month, ఎందుకంటే దీపావళికి ఎక్కువ స్వీట్స్ అందరూ అన్ని కంపెనీలు వాళ్ళు తీసుకొని ఎంప్లాయీస్కి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు కదా. అలాగే ఎంప్లాయీస్ విధానంలో కూడా చాలా మంచి ప్రమాణాలు పాటిస్తాం మేము. అంటే ఎంప్లాయీస్ వెల్ఫేర్ కానీ, ఎంప్లాయీస్ చూసుకునే విధానం కానీ ఎంటైర్లీ డిఫరెంట్. వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్లు అన్నీ ఉంటాయండి, అన్ని రకాలుగా చూసుకుంటాం. సో ఇప్పుడు ఆలివ్ స్వీట్స్లో ఉద్యోగం వచ్చిందంటే అది గవర్నమెంట్ ఉద్యోగంలా ఫీల్ అవ్వచ్చు హ్యాపీగా. దే నో ద వాల్యూ ఆఫ్ ది కంపెనీ అండ్ వీఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ ఎంప్లాయీస్. మాకంటే ఇప్పుడు మా వరకు మేము పెద్దగా ఆలోచించక్కర్లా. ఇప్పుడు మా రెస్పాన్సిబిలిటీ అంతా కూడా మా ఎంప్లాయీస్ మీదే. ఓకే. సో వాళ్ళ పిల్లలు ఎదగాలి, వాళ్ళ పిల్లలు చదవాలి, వాళ్ళు సెటిల్ అవ్వాలి, దీని గురించి ఆలోచిస్తుంటాం.
సో మొత్తానికి ఆలివ్ స్వీట్స్ టర్న్ ఓవర్ ఎంత ఉండొచ్చు సార్ పర్ ఇయర్? టర్నోవర్ ఎందుకు లేదు సార్, అందరికీ తెలిసిపోతుంది. అంతేనా? ఇది బిజినెస్ సీక్రెట్, చాలా జాగ్రత్త. మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారంటారా? ఎవరు వచ్చినా కూడా మనకి ఫుల్ వైటే సార్. ఇందులో ఎక్కడ మేము దాచే ప్రయత్నం కూడా చేయం. బికాజ్ మేము స్టాట్యుటరీని చాలా గౌరవిస్తాం. నేనే కాదు చెప్తున్నాను, బిజినెస్లో ఎదగాలనుకున్న ఎవరైనా సరే స్టాట్యుటరీని గౌరవించాలి. ఆఫీసర్స్ చెప్పే మాటలు వినాలి. ఒక సేల్స్ ట్యాక్సే కానీ, ఒక ఇన్కమ్ ట్యాక్సే కానివ్వండి, ఒక లేబర్ ఆఫీసర్ కానివ్వండి, ఒక వెయిట్స్ అండ్ మెజర్స్ కానివ్వండి, ఒక ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కానీ, వీళ్ళందరినీ మంచిగా మాట్లాడడం, మంచిగా గౌరవించడం, వాళ్ళు చెప్పిన ప్రమాణాలని తూచా తప్పకుండా పాటించడం అనేది జరిగితేనే మనం బిజినెస్లో ఎక్కువ కాలం ఉండగలం. కానీ మనం ఎవరినన్నా లెక్క చేయకపోయినా, ఎవరినన్నా మనం చెప్పిన వినకపోయినా కూడా బిజినెస్లో మనం ఎక్కువ కాలం కొనసాగించలేం. సో తప్పనిసరిగా ప్రమాణాలు, క్వాలిటీ ఎంత ముఖ్యమో స్టాట్యుటరీ అనేది కూడా అంతే ముఖ్యం. ఎక్కడన్నా మనం డివేట్ చేస్తే ఇవాళ కాకపోతే రేపొద్దున మనం ప్రజల యొక్క అపనమ్మకానికి గురవుతాం. సో ఇది ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతి బిజినెస్ మ్యాన్ కూడా తప్పనిసరిగా ఈ రూల్ పాటించాలి. సో ఆలివ్ స్వీట్స్లో ఒక అగ్రస్థానానికి వెళ్ళిన ఆలివ్ దొర్రాజు గారు సో ఆధ్యాత్మిక భావాలు, సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారు. సో మట్టి గణపతి మహాగణపతి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కాన్సెప్ట్ని ముందు హైదరాబాద్ నగరంలో ఇంట్రడ్యూస్ చేసింది ఆలివ్ దొర్రాజు గారు అని చెప్తారు. సో ఏంటి సార్ అసలు ఎలా వచ్చింది ఆలోచన మీకు? అదే మొట్టమొదటిగా ఈ మట్టి విగ్రహాల ఉద్యమం ఈ రోజున దేశవ్యాప్తంగా ఒక మంచి ఉద్యమంలా జరుగుతున్నది. దీనికి బాగా సంతోషించే వ్యక్తిలో నేను మొదటివాడిని. ఎందుకంటే మొట్టమొదటిగా ఈ మట్టి విగ్రహాల యొక్క ప్రచారాన్ని మొదలుపెట్టింది ఒక 20 ఏళ్ల క్రితం నేనే. నా మిత్రుడు విజయరామ్ కూడా ఉన్నాడు దాంట్లో. ఇద్దరం కలిపి ఒక 20 years బ్యాక్ స్టార్ట్ చేశాము. మట్టి విగ్రహాలని మా ఊరు నుంచి, మచిలీపట్నం నుంచి మనుషుల్ని మట్టిని తెప్పించి మేము విగ్రహాలు తయారు చేసి ఫ్రీగా ఇవ్వడం మొదలుపెట్టాం. ఎప్పుడు? 20 ఏళ్ల క్రితం. ఓ. సో అది అలా అంచెలంచెలుగా పెరుగుతూ కొన్ని వేల స్థాయికి వెళ్ళిపోయింది. ఈ రోజున మేము చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాం, 10 లక్షల విగ్రహాల్ని ఈ సంవత్సరం మేము కంప్లీట్ చేస్తున్నాం. అంటే ఈ 20 సంవత్సరాలుగా మేము ఉచితంగా పంపిణీ చేసిన మొత్తం విగ్రహాల అంకె 10 లక్షలకి చేరారు. 10 లక్షల విగ్రహాలు ప్రతి సంవత్సరం 50,000 విగ్రహాలు. ఇప్పటి వరకు కొన్ని వందల స్కూల్స్లో మేము మట్టి విగ్రహాల తయారీ పట్ల పిల్లలకి వర్క్షాప్స్ కండక్ట్ చేసాం. ఈరోజు మన ఇంటర్వ్యూ జరుగుతుంది కదా, ఈ రోజున 2 స్కూల్స్లో మా ప్రోగ్రాం జరుగుతుంది. హైదరాబాద్లో కొంపల్లిలో. అలాగే నిన్న ఒక ప్రోగ్రాం జరిగింది, ఒక 3 days ప్రోగ్రాం జరిగింది. ఇవాళ నుంచి రోజుకి 2 చొప్పున వరుసనే వినాయక చవితి దాకా షెడ్యూల్ ఉంది. సో ఇట్లా పిల్లలకి వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటూ వచ్చాము. దాని యొక్క ఇంపాక్టే ఈ రోజున ఇంత బాగా ఉంది. అంటే గతంతో పోలిస్తే మేము ఈ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు 90% ఇళ్లలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పూజించేవాళ్ళు. అవును. 10% మాత్రమే మట్టి విగ్రహాలను పూజించేవాళ్ళు. ఈ రోజున అది రివర్స్ అయిపోయింది. 90% ఇళ్లలో మట్టి విగ్రహాలను పూజిస్తున్నారు. కేవలం 10% మంది మాత్రమే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని పూజిస్తున్నారు. సో ఇది ఒక గొప్ప మార్పు అని చెప్పచ్చు. ఇది కాకుండా మండపాల్లో సైతం మార్పు తీసుకురావడానికి భారీ విగ్రహాలని కూడా మట్టివి నెలకొల్పడాన్ని మేము 20 ఏళ్ల క్రితమే పెట్టి చూపించాము. దాన్ని విజయవంతంగా తీసుకెళ్లి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేశాం. సో అప్పటి నుంచి పెద్ద విగ్రహాల వైపు ఆలోచన కూడా మారింది. అలాగే పెద్ద విగ్రహాల తయారీదారులను మాట్లాడి వాటిని ఎక్కువగా అందుబాటులో తీసుకురావడం వల్ల మండపాల్లో సైతం మంచి మార్పే వచ్చింది. ఇప్పుడు అపార్ట్మెంట్ అసోసియేషన్స్ అన్నీ కూడా బాగా స్పందించి ప్రతి అపార్ట్మెంట్ అసోసియేషన్ కూడా ఈ రోజున మట్టి విగ్రహాలని వాడుతున్నాయి. ఒకవేళ వాళ్ళు కనుక కలర్ విగ్రహాన్ని తీసుకొస్తే అక్కడ ఉన్న పిల్లలు ఊరుకునే పరిస్థితుల్లో లేరు. సో అది మనం ఉద్యమానికి మొదటిగా మాకు సహకరించినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది పిల్లలే.
స్కూల్ విద్యార్థులు పిల్లలు, ఆ రోజు విద్యార్థులు ఈ రోజు పెద్దోళ్ళు ఉండొచ్చు, కానీ అవును. ఆ రోజు స్కూల్ విద్యార్థులు మాతో పాటు కలిపి వేసిన అడుగులు ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లోగా ఒక మంచి ఉద్యమంగా జరుగుతుంది మట్టి విగ్రహాల యొక్క పంపిణీ అనేది. సో మీరు మట్టి విగ్రహాలు పెట్టిన వాళ్ళకి ఫోటో తీసి పంపిస్తే ఏదో లక్కీ డ్రా ప్రోగ్రామ్ కూడా అంటే నిర్వహిస్తారు. దీన్ని ఎంకరేజ్ చేయడానికి అనేక కార్యక్రమాలు చేసేవాళ్ళం. అంటే మేము వర్క్షాప్స్ కండక్ట్ చేసేవాళ్ళం, అలాగే ఫోటో పెట్టు బంగారం పట్టు అనే ప్రోగ్రామ్ పెట్టేవాళ్ళం. ఫోటో పెట్టు బంగారం పట్టు అంటే ఎక్కడ పెట్టాలి సార్ ఫోటో? అది తీసి మా ఇన్స్టాకి పెట్టాలండి. అంటే వాళ్ళ ఇంట్లో పూజించిన మట్టి విగ్రహం, అది ఏ ఊరన్నా కావచ్చు, ఏ రాష్ట్రం అన్నా కావచ్చు, ఏ దేశం అన్నా కావచ్చు, వాళ్ళ ఇంట్లో మట్టి విగ్రహాన్ని పెడితే ఆ ఫోటో తీసి మా ఇన్స్టాకి ఇన్స్టా ఐడి ఆలివ్ మిఠాయి. సో నెక్స్ట్ నేను కూడా రేపు ఫెస్టివల్ రోజు పెడతాను. ఇన్స్టాకి ట్యాగ్ చేసి ఫాలో చేస్తే ఆ ఫోటో పంపిస్తే వాటిని డ్రా తీసి ₹1,00,000 బంగారం ఇస్తాం. ఫోటోకి నెంబర్స్ వేసి డ్రా చేస్తారు. డ్రా తీస్తాం. ఆ డ్రా తీసి ₹1,00,000 అది మేము ఎప్పటి నుంచో కండక్ట్ చేస్తున్నాం. ఓకే. సో దీనికి మంచి స్పందన ఉంది. ఇది ఒక బాగా ప్రజల్లోకి వెళ్ళగలిగింది. అలాగే ఇలా అనేక కార్యక్రమాలు చేసాం. సంచే బంగారం అనే కార్యక్రమం చేసాం. సంచే బంగారం అంటే సొంత సంచితో షాపింగ్ చేయాలి, దాంట్లో ఒక ప్లాస్టిక్ కవర్ కూడా ఉండకూడదు. అది కనుక మనకి బజార్ నుంచి, రైతు బజార్ నుంచి వెళ్ళేటప్పుడు చూపిస్తే వాళ్ళకి ఒక కూపన్ ఇస్తూ నడిపించాం. అలా 1 month కూపన్లు ఇచ్చి డ్రా తీసి ₹1,00,000 బంగారం ఇచ్చాం. ఇది దాదాపు 12 ఏళ్ళ క్రితం మన కృష్ణబాబు గారు మన కమిషనర్గా ఉన్నప్పుడు. సో అలాంటి కార్యక్రమాల వల్ల ప్రజల్లో మేము మరింత దగ్గరికి వెళ్ళగలిగేవాళ్ళం. ఒక విధంగా ప్రజలను మమ్మల్ని హక్కును చేర్చుకోవడానికి పర్యావరణం పట్ల మాకున్న ప్రేమ ఒక రీజన్ అయిందనే చెప్పచ్చు. అలాగే దేశభక్తి కార్యక్రమాలు కండక్ట్ చేసేవాళ్ళము. ఇలా చేస్తూ వచ్చే దేశభక్తి కార్యక్రమం అంటే ఎలా సార్? అంటే సరిహద్దుల్లో సైనికులకి సంఘీభావం తెలుపుతూ ఉత్తరాలు రాసే కార్యక్రమం స్టూడెంట్స్తో. ఇది దాదాపు 200 స్కూల్స్లో కండక్ట్ చేసాం. సార్ ఇది ఒక కరోనా ముందండి. ఓకే. ఒక దాదాపు 6-7 ఏళ్ళ పైన అవుతుందండి. ఓకే. కానీ వాళ్ళందరూ 2017 అనుకుంటాను. అంటే సరిహద్దుల్లో సైనికులు సంఘీభావం తెలుపుతూ వాళ్ళు ఉత్తరం రాయాలి. పిల్లలు చాలా అత్యద్భుతంగా స్పందించారు. దాదాపు 65,000 ఉత్తరాలు మేము కలెక్ట్ చేసాం. ఓకే. 65,000 ఫిజికల్ లెటర్స్. సో వాళ్ళందరూ దేశం మీద ప్రేమతో, ఆ సైనికుల మీద ఎంతో అభిమానంతో సంఘీభావం తెలుపుతూ ఉత్తరం రాశారు. అంటే ఒక విధంగా విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించడం, రెండో స్టేజ్లో ఆ సరిహద్దుల్లో ఉన్న సైనికులకి సంఘీభావం తెలపడం. సో ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. దీని ద్వారా కూడా దేశభక్తి పట్ల అవగాహన కార్యక్రమాలు, అలాగే విద్య కోసం ఎంతో కార్యక్రమాలు కండక్ట్ చేశాం. ఇప్పుడు కండక్ట్ చేస్తూనే ఉన్నాం. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకి మిషన్ 10th క్లాస్ అని ఒక ప్రోగ్రాం జూమ్ మీటింగ్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. అంటే 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ, 2 రాష్ట్రాల్లో ఉన్న 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొవచ్చు. మిషన్ 10th క్లాస్ అని జూమ్ మీటింగ్ జరుగుతుంది. అంటే ఏంటి సార్ కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు వైజాగ్ ఉంది, ఎక్కడో అరకులో మారుమూల గ్రామంలో ఒక పిల్లోడు ఉన్నాడు. అలాగే ఇక్కడ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఎక్కడో మారుమూల గ్రామంలో ఒక పిల్లోడు ఉన్నాడు, 10th క్లాస్ అవుతున్నాడు. వాడికి ఒక మెరుగైన మేలైన సమాచారం అందదు, ఒక సలహా అందదు. ఈ కార్యక్రమంలో ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ విద్యా రంగాల్లో అత్యంత అపారమైన అనుభవం సాధించిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, సైకాలజీ ఎక్స్పర్ట్స్, ఎడ్యుకేషనల్ ఎక్స్పర్ట్స్ వచ్చి ప్రతి వారం మాట్లాడుతూ ఉంటారు. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకి. మొన్న వారం కూడా జరిగింది. ఎంతమంది పిల్లలు జాయిన్ అవుతారు సార్? దీంట్లో కొన్ని 100 మంది పిల్లలు వచ్చి జాయిన్ అవుతారు. సో వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. 1 hour సెషన్ జరుగుతుంది. 1 hour సెషన్ జరిగిన తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైం ఇస్తాము. ఆ క్వశ్చన్లో ఆ పిల్లలు ఆ సబ్జెక్టుకి సంబంధించిందని అడగచ్చు, జనరిక్ సబ్జెక్ట్ అన్న అడగచ్చు. అడిగితే వాళ్ళకి మంచి సమాధానం దొరుకుతుంది. అంటే ఇది ఏంటంటే అండి, చాలామంది ఊళ్ళల్లో ఉండే పిల్లలకి సరైన సలహా ఇచ్చేవాళ్ళు లేక, సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక, వాళ్ళ యొక్క అనాలోచిత చర్యలు అనకూడదు, వాళ్ళకి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల, మారుమూల ప్రాంతాలు వాళ్ళ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల వాళ్ళు సాధించాల్సిన విజయాల కంటే తక్కువ వాటికి పరిమితం అవ్వాల్సి వస్తుంది.
సో వాళ్ళకి గైడ్ చేయటం. వాళ్ళకి మెరుగైన సమాచారం అందించాలి, వాళ్ళకి మెరుగైన సలహా అందించాలని చేస్తున్న ప్రయత్నం. కాబట్టి 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో హ్యాపీగా పాల్గొవచ్చు. మంచి సమాచారం ఇస్తున్నాం. అలాగే ఊరు వెళ్తారా మీరు? పుట్టినూరు అప్పుడప్పుడు వెళ్తారా? మా ఊర్లో మచిలీపట్నంలో నేను గత 14 సంవత్సరాలుగా మిషన్ 10th క్లాస్ ప్రోగ్రామ్ అని కండక్ట్ చేస్తున్నాను. అంటే మా ఊర్లో టౌన్ ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్ కాదండి, గవర్నమెంట్ స్కూల్లో టౌన్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ₹1,00,000 ఇస్తాను. గవర్నమెంట్ స్కూల్లో టౌన్ ఫస్ట్ ₹1,00,000. మీ ఊరు వరకు? మా ఊరు వరకు. ఏదైనా స్కూల్ 100% ఉత్తీర్ణత సాధిస్తే ఆ స్కూల్కి ₹1,00,000 నగర గవర్నమెంట్ కూడా దీంట్లో ప్రకటిస్తున్నాం. అది నేను 14 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినప్పుడు ₹1,00,000 ఇస్తాడా లేదా అనుకున్నారు. ఫస్ట్ 1 సంవత్సరం ఒకటికి ఇచ్చిన తర్వాత నన్ను నమ్మడం మొదలెట్టారు. 4 ఏళ్ళు ఇచ్చిన తర్వాత బాగా నమ్ముతున్నారు. అప్పట్లో 9 పాయింట్స్ కంటే ఎక్కువ మార్క్ వచ్చేవాళ్ళు 7-8 మంది ఉండేవాళ్ళు. బట్ ఈ రోజున 9.8 అబోవ్ మార్క్ పర్సంటేజ్ చూసుకుంటే 70-80 మంది అయిపోయారు. అంటే భారీ మార్పు వచ్చింది. అవును. మన లక్ష్యం ఏంటంటే ఈ ప్రయత్నంలో ఏది నేను ₹1,00,000 సాధించాలి అనే ప్రయత్నంలో అనేక మంది 9.8 అబోవ్ మార్క్స్ దాటేస్తారు. అదే మాకు సక్సెస్. ఒక మనిషికి 1,00,000 ఇచ్చింది నాకు హ్యాపీ కాదు, ఎంతమంది 9 నెంబర్ దాటారు అనేది నాకు హ్యాపీనెస్ ఇస్తుంది. ఓకే. సో దట్ ఈస్ ద గ్రేట్ మ్యాజిక్ ఇన్ దట్ కాన్సెప్ట్. సో చాలామంది బాగా చదువుకుంటున్నారు, చాలామంది మంచిగా రాణిస్తున్నారు. అలాగే ఈచ్ స్కూల్ టాపర్కి ఒక 10,000 ఇస్తాను. దానివల్ల ఏమంటే ఆ స్కూల్స్ అన్ని మోటివేట్ అవుతాయి. మచిలీపట్నం టౌన్లో ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ స్కూల్. అలాగే ఒక 5 ఏళ్ళుగా కూకట్పల్లిలో కూడా చేస్తున్నాను. కూకట్పల్లిలో 14 స్కూల్స్ ఉన్నాయని గవర్నమెంట్, వాటికి కూడా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాను. మిషన్ 10th క్లాస్ అనే ప్రోగ్రామ్. అంటే ప్రతి స్కూల్లో 10 మందిని సెలెక్ట్ చేసి ఈ 140 మందికి స్పెషల్ డ్రైవ్ నడిపిస్తాం. దీంట్లో టీచర్ల పాత్ర చాలా ముఖ్యమైనది. కూకట్పల్లిలో స్కూల్లో ఉన్న టీచర్స్ అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా కమిటెడ్గా వాళ్ళ పిల్లలకి ₹1,00,000 రావాలని వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తారు. ఈ మొత్తం ప్రయత్నంలో వాళ్ళకు కూడా గతంలో 10 మంది కూడా ఉండేవాళ్ళు కాదు. ఇది 9.10 అబోవ్ వాళ్ళు. ఈ రోజున దాదాపు 90-100 మంది 9 అబోవ్కి వస్తున్నారు. సో గ్రేట్ సక్సెస్. బాగా చదువుకుంటున్నారు పిల్లలు. అలాగే ఈచ్ స్కూల్ టాపర్కి 10,000 ఇస్తాం. అంటే ప్రతి స్కూల్లో కూడా ఆ మోటివేషన్ ఉండాలనే ఉద్దేశంతో ఒక 10,000 ఇస్తాం. అలాగే 10 out of 10 ఎంతమందికి వస్తే అంతమందికి ₹1,00,000 ఇస్తాం. ఇదే కాకుండా ఈ సంవత్సరం కొత్తగా మిషన్ 10th క్లాస్ ప్రమోట్ చేయడం కోసం 2 రాష్ట్రాల్లో టాపర్ 600కి 600 వచ్చింది ఒక కాకినాడ పాపకి. ఆ పాపకి ₹1,00,000 ఇచ్చాం. తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్ టాపరు ₹1,00,000 ఇచ్చాం. ఆంధ్రాలో టాపరు ₹1,00,000 ఇచ్చాం. గవర్నమెంట్ స్కూల్ టాపరు. ఈ ముగ్గురికి 3 లక్షలే కాకుండా మా ఊర్లో టాపర్కి 1,00,000 ఇస్తున్నాం. ఇక్కడ కూకట్పల్లి టాపర్కి 1,00,000 ఎవ్రీ ఇయర్. ఇవి ఎవ్రీ ఇయర్ ఇస్తున్నాం. ఈ సంవత్సరం ₹5,00,000 మిషన్ 10th క్లాస్ తరఫున ప్రైజెస్కి ఇవ్వడం జరిగింది. ఇదంతా దేనికి చేస్తున్నామంటే మిషన్ 10th క్లాస్ వల్ల కొన్ని స్కూల్స్ పర్సంటేజ్లు మారుతాయి. కొన్ని వందల మంది విద్యార్థులు యాక్టివ్గా డైలీ స్కూల్కి వెళ్తారు, పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళకి ఆ ఫోకస్ పెరగాలి, వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ పెరగాలి. దానికోసం ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటే సొసైటీలో అలాంటి స్టూడెంట్స్ ఇంకా ఎక్కువ మంది తయారవుతూ ఉంటారు. అంటే ఇది కనుక మనము బాగా ఫోకస్ పెట్టగలిగితే ఒక 10-15 సంవత్సరాలకి ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించగలం. ఈ రోజున మీరు దేశవ్యాప్తంగా తీసుకోండి, హైయెస్ట్ IAS IPSలు వచ్చేది మన బీహార్ నుంచే. అసలు ఎడ్యుకేషన్ లేని రాష్ట్రం ఏదన్నా ఉందంటే బీహార్. మరి అక్కడి నుంచి అంత క్రీమ్ ఎలా పుట్టుకొస్తున్నారు? కసి కొద్దీ చదువుతారు వాళ్ళు. వాళ్ళ టార్గెట్ IAS అవ్వాలనే ఒక లక్ష్యంతో చదువుతారు. అదే లక్ష్యం మన తెలుగు రాష్ట్రాలు కూడా తీసుకొని బాగా కష్టపడి పనిచేయగలిగితే ఆ బీజం 10th క్లాస్లో ఉండగానే వాడి మైండ్లో పడిపోవాలి, నేను IAS అవ్వాలి, నేను IPS అవ్వాలని. అలా కనుక మనం ప్రయత్నం చేస్తే దేశాన్ని మనం మార్చలేకపోవచ్చు, రాష్ట్రాన్ని మనం మార్చలేకపోవచ్చు, లేకపోతే మన ఊరిని మనం మార్చలేకపోవచ్చు, కనీసం మన స్కూళ్ళన్నా మనం మార్చగలిగితే డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయి. ఇట్లా ప్రతి స్కూలు విద్యార్థి నా స్కూల్లో రావాలని ప్రయత్నం చేయాలి. ప్రతి టీచరు నా
పిల్లలు రావాలని ట్రై చేయాలి. ఇట్లా కమిటెడ్గా పనిచేసే టీచర్లు నేను చాలామందిని చూశాను. వాళ్ళ కమిట్మెంట్ ముందు మా కమిట్మెంట్ నథింగ్. సో పబ్లిక్ సర్వీస్ అంటే స్టూడెంట్స్కి మీరు పారితోషికం వాళ్ళకి ఇవ్వటం, ఎంకరేజ్ చేయడం కానీ, లేకపోతే ఇంకా సేవా కార్యక్రమాలు మీ సంపాదనలో ఒక 10% ఖర్చు పెడతారు సార్? ఈజీగా ఉంటుంది. ఈజీగా. ఈజీగా. సో మీ ఇంట్లో ఎవరు అబ్జెక్షన్ చెప్పరా? అంటే నేను ఇచ్చే క్యాష్ రివార్డులు కానీ, క్యాష్ హెల్ప్లు కానీ, పిల్లలకి ఇచ్చే స్కాలర్షిప్లు కానీ అన్నీ మా ఆవిడకి పూర్తిగా తెలుసు. ఆవిడ కూడా ఎక్కడ అబ్జెక్ట్ చేయదు. ఎడ్యుకేషన్కి దానం చేస్తా అంటే ఇప్పుడు కాదు, నేను ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చేసినప్పుడే ఆవిడ ఏమనలేదు. సో మీరు అసలు కెరీర్ స్టార్టింగ్ అప్పుడే? నేను సంవత్సరానికి 50,000 విగ్రహాలు పంచుతానంటే ఎంత ఖర్చు అవుతుందండి? అవును, భారీగా ఖర్చు అవుతుంది. ఖచ్చితంగా. అవును, ఇంట్లో విగ్రహం కొనుక్కోవడానికే వేరమాడతాడు. ఆడ 50 రూపాయలు చెప్తే 30 రూపాయలకి ఇస్తామని అడుగుతాం. అవును. అటువంటిది 50,000 విగ్రహాలు ఫ్రీగా పంచడం అంటే ఎంత పెద్ద విషయం అండి. అవును. ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. లక్షల్లో ఈరోజైతే. మా ఆవిడ ఇవన్నీ చూస్తూ కామ్గా ఉంటుంది. అది గొప్ప అదృష్టం నాకు. అవును. ఆవిడ ఎంకరేజ్ చేయకపోతే, ఆవిడ సపోర్ట్ చేయకపోతే ఇవన్నీ మనం చేసేవాళ్ళం కాదు. మేడం గారి పేరు సార్? అనితాదేవి అండి. అనితాదేవి. సో దొరరాజు గారు, మీరు మచిలీపట్నం ఎన్ని నెలలకు ఒకసారి వెళ్తారు? ఒక 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వెళ్తాను అంతే. ఈ ప్రైజెస్ ఇచ్చేటప్పుడు నాకు అసలు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు సార్. మా ఊరు వెళ్ళాల్సిన అవసరం సార్. హైదరాబాద్లోనే మా ఊరిని చూస్తాను ఎవ్రీ ఇయర్ జనవరి 26న హైదరాబాద్లో మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయికని కండక్ట్ చేస్తా. మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక మీతో చదువుకున్న వాళ్ళకా? కాదు, ఎనీ స్టూడెంట్, ఎనీ కాలేజ్, ఎనీ బ్యాచ్ ఫ్రమ్ మచిలీపట్నం. ఇది ఎట్లా? అంతే. అది కాదు సార్, అండ్ నాకు డౌట్, బేసిక్గా పూర్వ విద్యార్థుల కలయిక అంటే ఇప్పుడు మా జనరేషన్, ఇప్పుడు మాకేంటంటే మాతో పాటు మేము పాస్ అవుట్ అయిన ఆ ఇయర్ మేము అందరం కలిసి ఒక 50 మంది 100 మంది ఉంటాము. సో ఒక దగ్గర ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవటం, అక్కడ ఏదో కలవటం, కాసేపు మాట్లాడుకోవడం, భోజనం చేసుకోవడం కాన్సెప్ట్ ఉంటుంది. మీరేంటి మచిలీపట్నం టౌన్లో ఉన్నటువంటి స్కూలు, కాలేజీ అన్నీ కలిపి ఎప్పుడు చదివినా కూడా అందరికి కలిపి కండక్ట్ చేయటువంటి, ఇది నాకు అర్థం అవ్వలేదు. ఇప్పుడు మీరు బాగానే ఉందండి, మీ బ్యాచ్కి మీరు చేసుకుంటున్నారు. అవును. మీరు ఎప్పుడో 2 years జూనియర్ అమ్మాయిని లవ్ చేశారు, ఆ అమ్మాయిని చూడాలనుకున్నారు. వాళ్ళ బ్యాచ్ కూడా కండక్ట్ చేస్తారా? కష్టం కదా. దీన్ని కండక్ట్ చేయడం వల్ల అలా మన ఊరు వాళ్ళని, మన సన్నిహితుల్ని, చిన్నోళ్ళని, పెద్దోళ్ళని, ముసలోళ్ళని, మన టీచర్స్ని, మన మాస్టర్స్ని, లేకపోతే మనం ప్రేమించిన అమ్మాయిల్ని, లేకపోతే మన వెంటబడిన అబ్బాయిల్ని, మన వెంటబడ్డోళ్ళని ఇవన్నీ కలుసుకోవచ్చు, ఇవన్నీ చూసుకోవచ్చు. మనం అనుకుంటాం కదా, చాలా మంది అనుకుంటారు, అరే నేను ఈ స్థాయిలో ఉన్నాను, నన్ను అప్పుడు అమ్మాయి రిజెక్ట్ చేసింది కదా, అమ్మాయి ఎలా ఉందని చూడాలనుకుంటాం. ఇలా అనుకుని చాలా మంది. ఇది మాత్రం చాలా అద్భుతం దొరరాజు గారు, చాలా గొప్ప విషయం అండి. మా ప్రోగ్రాంలో ప్రతి సంవత్సరం కొన్ని 100 మంది వాళ్ళ చిన్ననాటి మిత్రులను కలుస్తారు. ఈ రోజునైతే మీకు సోషల్ మీడియాలో ఈ ఫేస్బుక్లు, ఈ ఇన్స్టాలు, ఇవన్నీ గ్రూపులు, వాట్సాప్లు వచ్చేసినాయి. నేను 25 ఏళ్ల క్రితం ఈ ప్రోగ్రాం మొదలుపెట్టినప్పుడు పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాడిని. 25 సంవత్సరాల క్రితం. 25 ఏళ్ళు చెప్పినప్పుడు అప్పుడు చైనా ఫోన్లు వాడేవాళ్ళు. మీరు అప్పుడు చాలా మంది పుట్టుండలేదు. అవును. మీది బందరా అని పేపర్ యాడ్ ఇచ్చి ఓ ఫోన్ నెంబర్కి చేయండి అన్న. బ్రహ్మాండంగా వచ్చినాయి ఫోన్లు. ఒక 50 మంది వస్తారేమో అని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఎదురు చూస్తూ ఉంటే 12-1 గంటకల్లా 500 మంది అయిపోయారు. 500 మంది అయిపోయారు. 20 సంవత్సరాల క్రితం, 25 ఏళ్ల క్రితం. సో అలా మొదలైన ప్రస్థానం 25 ఏళ్ళుగా ప్రతి సంవత్సరం జనవరి 26న నిరాటకంగా కొనసాగుతూ వచ్చింది. ఎలా హైదరాబాద్లో 25 ఏళ్ల పాటు ఒకే డేట్కి జరిగిన ప్రోగ్రాం ఏదన్నా ఉంటే అది మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక. సో దీంట్లో ప్రెసిడెంట్ ఉంటాడు, సెక్రటరీ ఉంటాడు, ట్రెజరర్ ఉంటాడు, ఎవరు దొరరాజు గారు, నేను నా ఫ్రెండ్ మిత్రుడు ఉన్నాడు, ఇద్దరం కలిపి కండక్ట్ చేస్తాం. అందరికీ చక్కటి ఆతిథ్యం ఇస్తాం, అందరికీ మంచి భోజనం పెడతాం, మంచి ప్రోగ్రాం కండక్ట్ చేస్తాం. అందరూ వచ్చి సరదాగా కలుసుకొని సరదాగా వెళ్ళిపోతారు. ఒకరోజు జరిగింది. ఒకరోజు ఇప్పుడు నగరంలో ఒకడు బిహెచ్ఎల్ ఉంటాడు, ఇంకోడేమో వనస్థలపురంలో ఉంటాడు, ఇంకోడేమో సంతోష నగర్లో ఉంటాడు. వీళ్ళు ఎప్పుడైనా కలవడానికి అవుద్దండి? ఇంపాసిబుల్. ఇప్పుడున్న ఈ బిజీ షెడ్యూల్లో. కానీ సంవత్సరానికి ఒక రోజు ఖాళీ అట్టి పెట్టుకోండి. జస్ట్ మీ చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. ఆ ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా చాలా ఎనర్జీతో హ్యాపీగా ఇంటికి వెళ్ళి మళ్ళీ ఎప్పుడు సంవత్సరం వస్తుందా, మళ్ళీ ఎప్పుడు జనవరి 26 వస్తుందా అని ఎదురు చూసి మళ్ళీ ఆ ప్రోగ్రాంకి వచ్చి కలుసుకుంటారు. కొంతమంది మిస్ అవుతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు.
సో గొప్ప అనుభూతి అయితే ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం 10 సంవత్సరాల తర్వాత కలిసేవాళ్ళు ఉంటారు, 20 సంవత్సరాల తర్వాత కలిసేవాళ్ళు ఉంటారు, 30 సంవత్సరాల తర్వాత కలిసేవాళ్ళు ఉంటారు. మాకు ఇప్పటివరకు 60 సంవత్సరాల రికార్డుగా ఉండేది. కానీ ఈ జనవరి 26న జరిగిన మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయికలో 72 సంవత్సరాల తర్వాత ఇద్దరు మిత్రులు కలిశారు. 72 సంవత్సరాల తర్వాత 72 ఇయర్స్ తర్వాత. అంటే వాళ్ళ ఏజ్ ఎంత ఉంది సార్? వాళ్ళు 90 చిల్లరోళ్ళు, వాళ్ళు 90 చిల్లరోళ్ళు 72 ఏళ్ల తర్వాత ఆ వేదిక మీద కలిశారంటే అంతకంటే గొప్ప వేదిక ఇంకెక్కడన్నా ఉందా? అసలు ఎలా గుర్తుపెట్టారు సార్ 72 సంవత్సరాల తర్వాత? అంటే ఇక్కడ ఏంటంటే ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ పిలిచి వాళ్ళ స్కూలు, వాళ్ళ బ్యాచ్ ఏ బ్యాచ్లో చదివారు, వాళ్ళ చిన్ననాటి మిత్రులు ఎవరో చెప్పమని చెప్తాం, వాళ్ళ మాస్టర్లు ఎవరో చెప్పమని చెప్తాం. అలా కలుస్తారు. డేటా సేకరిస్తారా మీరు? డేటా అంతా మా దగ్గర ఉంటుంది. సో అక్కడికక్కడ స్టేజ్ మీద వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు గుర్తుపట్టడం, అరే నీ పేరు ఇది కదరా అంటే నీ పేరు ఇది కదరా అని, నిన్ను ఇలా పిలిచేవాడిని కదరా, అలా పిలిచేవాడిని కదరా అని అట్లా కనెక్ట్ అవుతారు. సో దట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ ది ఈవెంట్. అంత అత్యద్భుతమైనటువంటి పూర్వ విద్యార్థుల కలయిక అనేది కండక్ట్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అది కూడా 25 ఏళ్ళుగా. ఎంతమంది వస్తున్నారు సార్ ఇప్పుడు ఎవ్రీ ఇయర్? ఈ జనవరి 26న సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ అండి. 6,000 మంది అటెండ్ అయ్యారు. 6,000 మంది 6,000 మంది చాలా కంఫర్టబుల్గా అటెండ్ అయ్యారు. ప్రతి ముసలా వాళ్ళు, పెద్దవాళ్ళు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళందరికీ ఎస్కాట్స్ని పెడతాం. వాళ్ళందరినీ కూర్చోబెట్టడం, వాళ్ళందరికీ భోజనం తీసుకెళ్ళడం, తినిపించడం, మళ్ళీ తీసుకొచ్చి సీట్లో కూర్చోబెట్టడం, ఇదంతా కూడా చాలా పగడ్బందీగా జరుగుతుంది. కాదు దొర్రాజు గారు, ఒక రాజకీయ పార్టీ మీటింగ్ లెక్క జరుగుతున్నట్టుగా మీరు చెప్పిన విధానం బ్రహ్మాండంగా జరుగుతుందండి. దీంట్లో మొత్తం ఎవరు ఉండరు. నా మిత్రులు ఒక 5-6 ఉంటారు, మా స్టాఫ్ ఒక 10 మంది ఉంటారు, మొత్తం 15 మంది చాలా కంఫర్టబుల్గా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తాం. దీంట్లో అసలు ఎవరి హెల్ప్ ఏది తీసుకోం. సార్ అడుగుతాను అనుకోమాకండి, ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది సార్ ఈ ప్రోగ్రాంకి? బాగానే అవుతుందండి. 6,000 మందికి అన్ని వసతులు అంటే కంటిన్యూస్ చాయ్, కంటిన్యూస్ బిస్కెట్, పొద్దునుంచి సాయంత్రం 4 గంటల దాకా టీ రన్ అవుతూనే ఉంటుంది, బిస్కెట్లు రన్ అవుతూనే ఉంటాయి. భోజనం మంచి శాస్త్రోక్తమైనటువంటి బందర్ భోజనం పెడతాం. సో దొర్రాజు గారి దగ్గర డబ్బులు మరిన్ని ఉన్నాయి అయితే బాగా. డబ్బులు కాదండి, నాకు ఉంది మనసు. ఎందుకంటే నాకంటే డబ్బులు ఉన్నోళ్ళు, నాకంటే గొప్పోళ్ళు కొన్ని 100,000 మంది ఉన్నారు. సో ఉన్న పంచే గుణం, పెట్టే గుణం ఉండాలిగా. పెట్టే గుణాన్ని భగవంతుడు నాకు ఇచ్చినందుకు భగవంతుడి కృతజ్ఞతలు అంతే. నేను ఇదంతా డబ్బుండి పెడుతున్నానని మీరు అనుకోమాకండి, మనసుండి పెడుతున్నాడు దొరరాదు అనుకోండి. కానీ నాకు ఈ ఎంటైర్ ఎపిసోడ్ ఈ మచిలీపట్నం సంబంధించిన స్కూలు, కాలేజెస్ సంబంధించిన పూర్వ విద్యార్థుల కలయికి సంబంధించి మీరు ఎపిసోడ్ చెప్పాక నాకు మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. మీరు నిజం చెప్పాలి, దొర్రాజు గారికి కాలేజీ రోజుల్లో ఏమన్నా లవ్ అఫైర్ ఉందా? అంటే మందంతా 1 సైడ్ లవ్ అండి. అది నాకు అనిపించింది. అఫైర్ ఏమీ లేదు నా పొంద. అట్లీస్ట్ ఒక 5-6 అమ్మాయిని ప్రేమించానండి. 5-6 ప్రేమించారు అంటే మనం మామూలుగా మనం ప్రేమించడానికి ఉందండి. వాళ్ళ ఒక్కళ్ళన్నా తిరిగి ప్రేమించారా మిమ్మల్ని? అసలు వాళ్ళకి తెలవదుగా నేను ప్రేమించాను సంగతి. మరి ప్రపోజ్ చేసి ఉండాల్సింది కదా సార్. అంత ధైర్యం ఉంటే ఎక్కడ వచ్చిందండి మనకి. నేను చదువుతున్నప్పుడల్లా క్లాస్లో బాగా చదివిన అమ్మాయిని ప్రేమిస్తూనే వచ్చాను. ఓకే. అప్పటి నుంచే చదువు పట్ల నాకు ప్రేమ ఉంది. క్లాస్లో ఎవరు బాగా చదివితే వాళ్ళని ప్రేమించేవాడిని. ఓకే. కానీ ఎవరికి ఎక్స్ప్రెస్ చేయలేదు? ఎవరికి ఎక్స్ప్రెస్ చేయలేదు. ఆ లోటు ఉండిపోయిందా సార్? ఎవరికొకరికి ఎక్స్ప్రెస్ చేద్దాం చేయలేకపోయాను కాలేజీ రోజుల్లోని? ఓకే, ఉండిపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు కదా ఎవ్రీ ఇయర్. సో మీరు ప్రేమించిన అమ్మాయిలు ఎవరన్నా ఒక్కళ్ళన్నా ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారా? నేను కూడా ఎదురు చూస్తున్నా, 25 ఏళ్ళకి ఎవరు రావట్లేదు. అది కాదు, అదేంటి దొరరాజు గారు ఇంత పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తా పోనీ వాళ్ళు ఎక్కడున్నారో డీటెయిల్స్ తెలుసుకుని వాళ్ళకి ఒక ఇన్విటేషన్ ఎందుకు ఇవ్వలేకపోయారు? మొన్న తెలిసింది ఒక అమ్మాయి ఈ ప్రోగ్రామ్కి వచ్చి వెళ్ళిపోయిందని. మా లిస్టులో ఒక అమ్మాయి ఉంది. ఓకే. వచ్చి వెళ్ళిపోయిందని తెలిసింది. నాకు ఎక్కడుందో కూడా తెలియదు. ఈ 6,000 మందిలో మీరు అందరిని చూడాలంటే కష్టం కదా. కష్టం కదా. సో వచ్చి వెళ్ళిపోయిందని తెలిసింది. తర్వాత ఎవరో చెప్పారు పలానా అమ్మాయి వచ్చి వెళ్ళింది. సో మీ క్లాస్మేట్ ఎవరో చెప్పుంటారుగా మీతో పాటు చదువుకునే వాళ్ళు. సో మనది ఎప్పుడు కూడా 1 సైడ్ అని చెప్పకూడదు. ఇది మనసులో అనుకుంటూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటుంది. సో ప్రతి మనిషికి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత చదువుకునే రోజుల్లో కొన్ని ఇష్టాలు, కోరికలు ఆ క్షణాన పుడతా ఉంటాయి కాబట్టి సో దానికి మీరే అతిథులు కాదు. అది ఎవడే అతిథులు కాదు. ఎవరికి అతిథులు అని చెప్పుంటే అది అబద్ధం. అవును. అది. సో ఇకపోతే దొరరాజు గారు, రాజకీయాలకు సంబంధించి మచిలీపట్నంలో సో మీ పాత్ర ఏ మేరకు ఉందని అనుకోవచ్చు? నేను రాజకీయాలకి చాలా దూరంగా ఉంటానండి. మచిలీపట్నంలో అసలు నేను వేలు పెట్టను.
ఎందుకంటే నా ఫోకస్ అంతా కూడా ఎడ్యుకేషన్ మీద ఉంటుంది. పిల్లలు బాగా చదువుతున్నారా, వాళ్ళ మార్కులు ఎంత వస్తున్నాయి, వాళ్ళు ఎంతమంది 9.10 అబోవ్ దాటారు, ఎవరికి వస్తుంది రిజల్ట్స్ వస్తుందంటే నాకు టెన్షన్ ఉంటుంది. ఏ స్కూల్ వాడికి వస్తుంది అంటే దీంట్లో ఛాలెంజ్ చేస్తాం. ఒక్కొక్క స్కూల్ వాడు మా స్కూల్కి వస్తుంది, మా స్కూల్కి వస్తుంది. ఏ స్కూల్ అబ్బాయికి వచ్చింది వెంటనే అబ్బాయికి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ బాబు, లేకపోతే ఆ పాపకు ఫోన్ చేసి. ఎక్కువ మంది ఆడపిల్లలకి వచ్చిందండి. నేను ఇచ్చిన ప్రైజుల్లో 14 మందిలో ఒకళ్ళు ఇద్దరు మొగోళ్ళు, కానీ మొత్తం అందరూ అమ్మాయిలే. ఈ మధ్య అందరూ ఎక్కువ ఆడపిల్లలు బాగా చదివేస్తున్నారు కదా. బాగా చదువుతున్నారండి. అవును. సో గబగబా ఫోన్ చేసి వాళ్ళకి చెప్తే చాలా సంతోషిస్తారండి. సంతోషిస్తారు. ఈ సంవత్సరం ఒక అమ్మాయికి వచ్చింది, ముస్లిమ్స్ అమ్మాయి. వాళ్ళ ఫాదర్ చాలా పూర్. నిజంగా ఆ ఇంట్లో 5-6 ఆడపిల్లలు ఉన్నారు. ఈ పిల్ల కూడా పాపం IIIT వస్తే IIITకి వెళ్ళి ఇంట్లో వాళ్ళు పంపించలేదు, మళ్ళీ మా ఊర్లోనే కాలేజీలో చేరిపోయింది. అంతే నేను చెప్పేది అదే, ల్యాక్ ఆఫ్ గైడెన్స్, ల్యాక్ ఆఫ్ సపోర్ట్ వల్ల చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఆగిపోతున్నారు. సో మీ కాన్సెప్ట్ అంతా కూడా ఈ ఎడ్యుకేషన్, సేవా కార్యక్రమాలు. నాకు అసలు ఆధ్యాత్మిక రాజకీయాలకి నేను పూర్తిగా దూరం. కానీ మచిలీపట్నంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ మీతో ఖచ్చితంగా టచ్లో ఉంటారని నేనైతే అనుకుంటున్నా. ఉంటారండి, మా ఫ్రెండ్స్ ఉంటారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అందరూ టచ్లోనే ఉంటారు, అందరూ బాగుంటారు. ఎవరితో విభేదం కానీ ఎవరితో నాకు ఎటువంటి సంబంధాలు, ఎవరో శత్రువులు కాదు మిత్రులు కాదు రాజకీయాల్లో. నా ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కోసం ఎవరు ఉపయోగపడగినా అది నాకు హెల్పే. వాళ్ళు ఒక మాట పిల్లలకి బాగా చదువుకోండి అని చెప్తే అదే నాకు హెల్ప్. అంతకంటే వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి ఆశ ఇచ్చేది ఏమీ లేదు. సో మీరు సినిమాలో ఎవరు ఫ్యాన్స్ సార్? చిరంజీవి గారి ఫ్యాన్స్ని. చిరంజీవి గారి అభిమాని. చిరంజీవి గారిని చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమా వస్తుంటే పొద్దున్నే లేచి తలస్నానం చేసేసి ఉన్న వాటిలో మంచి బట్టలు తీసుకుని ఇస్త్రీ బట్ట వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అంటే అంత అభిమానంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే చిరంజీవి గారి సినిమాలు చూస్తుంటే ఎప్పుడు సినిమా బాగా నచ్చుద్ది, ఆ పాత్రలో మనం ఇమిడిపోయినప్పుడు, ఆ పాత్రలో మనల్ని మనం చూసుకున్నప్పుడు ఆ సినిమా నచ్చుద్ది. అదేంటో అదృష్టం, చిరంజీవి గారు చూసిన ప్రతి సినిమాలో నేను ఆ పాత్రలో లీనమైపోయాం, కనెక్ట్ అయిపోయాం. అంటే అక్కడ చిరంజీవి గారు ఉండరు, మనం ఉంటాం, కానీ హీరోయిన్ మాత్రం సీదే ఉంటుంది, లేకపోతే హీరోయిన్ మాత్రం విజయశాంతి ఉంటుంది. అంటే ఆ పాత్రలో మనల్ని తీసుకెళ్ళగలిగేటటువంటి సమర్థుడు చిరంజీవి గారు. ఆయన నటించే తీరులో ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ ఫీలింగ్స్ కానీ అల్టిమేట్. ఫస్ట్ మీరు చూసిన సినిమా ఏంటి సార్ చిరంజీవి గారిది? మీకు గుర్తున్నది ఒక ఏజ్ వచ్చిన తర్వాత? పునాదిరాళ్ళు. అన్ని సినిమాలు చూస్తూనే వచ్చామండి. ఇది అది కదా అని ఫస్ట్ వెళ్ళిపోతారు, బెనిఫిట్ 53 సినిమాలు మేము చూసిన వాళ్ళమే. ఫస్ట్ రోజు వెళ్ళిపోతారా? ఫస్ట్ రోజు వెళ్ళిపోయేవాళ్ళం. చదువుకున్న రోజు బ్యానర్లు కట్టడం కానీ, పాలాభిషేకాలు కానీ, ఈ మా పెత్తన బృందం అంతా ఉండేది. మంచి ఘనంగా చేసేవాళ్ళం. ఫ్యాన్స్ అంతా కూడా ముందు టికెట్లు మేము రామశాంతి ఓనర్ గారు ఉండేవాడు, ఆయన పట్టుకొని అట్లా టికెట్లు సంపాదించేవాళ్ళం. మా బ్రాంచ్ అంతా సంపాదించే ఏదో ఆ రోజు టార్గెట్ అదే మాకు. ఆ రోజుల్లో సినిమా టికెట్, చిరంజీవి గారి సినిమాకి ఫస్ట్ రోజు టికెట్ సంపాదించడం అంటే చాలా గొప్ప. చాలు ఇక లైఫ్లో ఇంకేం అక్కర్లా. రాజకీయ పార్టీ సీట్ సంపాదించడం, వెళ్ళి కూర్చొని సినిమా చూసుకుంటే ఆనందం వేరుగా ఉంటుంది. చిరంజీవి గారి పట్ల అభిమానం మాకు అప్పటికి ఇప్పటికీ పెరిగిందే తప్పితే దాంట్లో మాకు తరిగింది ఏమీ లేదు. ఒక సినిమా బై సినిమా, ఒక సినిమా ఏంటి సార్, అన్ని సినిమా పాత్రలోకి మేము వెళ్ళొచ్చేసాం. అంటే కరెక్ట్ అవడం అంటే వెళ్ళొచ్చేయడం. నాకు డౌట్ ఉంది సార్, చిరంజీవి గారు అంటే విపరీతమైన స్వయం కృషి చూసేటప్పుడు అందులో చిరంజీవిని అయిపోయాం మనం. అట్లా ప్రతి సినిమాలో చిరంజీవి పాత్రలో మేము వెళ్ళొచ్చేసిన వాళ్ళం. మరి 2009లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టారు, అప్పుడు ఏం చేశారు మీరు? అభిమానించాం అంతే, మేము రాజకీయాల్లోకి వెళ్ళలేదు. ఓటు ఎవరికి వేసారు సార్? ఓటు ఎవరికి వేసామంటే అది చిరంజీవి గారికి వేస్తారు. సో కాకపోతే బయటపడి రాజకీయాల్లో వెళ్ళలేదు. రాజకీయాల్లో మేము వెళ్ళాం. సో రాజకీయాలు మీ వరకు ఆయనకి ఎవరైనా రాజకీయాల వరకు నేను చాలా పరిమితంగా ఉంటాను. రాజకీయాల గురించి మాట్లాడను, రాజకీయాల్లో తలపెట్టను, రాజకీయాల్లో జోక్యం చేసుకోను. చిరంజీవి గారిని ఎన్నిసార్లు కలిసారు సార్ ఇప్పటికి? అంటే చిరంజీవి గారిని కలవటం అనేది ఒక అదృష్టం చెప్పుకోండి. ఎందుకంటే ఆయన మనకి తెలవటం చాలా గొప్ప అదృష్టం. ఆయన దాకా మన పేరు వెళ్ళిందంటే ఇంతకంటే అదృష్టం ఇంకేముండదు. నాకు మాత్రం జీవితంలో మర్చిపోలేని ఘటన
చిరంజీవి గారితో జరిగింది. అది నాకు లైఫ్ టైము ఒక ఆస్కార్ అవార్డు వచ్చినట్టే, ఒక నోబెల్ బహుమతి వచ్చినట్టే, ఇంకా అంతకంటే పెద్దవి ఉంటాయి అన్నీ వచ్చినట్టు. ఎప్పుడు ఏ సందర్భంలో సార్, ఏ ఇయర్లో? ఒక 10 ఏళ్ళ క్రితం అండి. ఓకే. ఒక రాఖీ రోజు సాయంత్రం 6 గంటలకి ఒక ఫోన్ వచ్చింది. ఓకే, రాఖీ పండుగ రోజు. రాఖీ పండుగ రోజు. ఆ రోజు మా బిజినెస్ అంతా బాగా జరిగింది, సంతోషంలో ఉన్నాం. 6:30కి ఫోన్ వచ్చింది. చేసిన వాళ్ళు అంటే చిరంజీవి గారు మీతో మాట్లాడతారంటండి, మీకు పలానా నెంబర్ నుంచి ఫోన్ వస్తున్నాను. ఎవరైనా నువ్వు జోకులు వేస్తున్నావు అంటే ఊరుగా అన్నా. లేదు చిరంజీవి గారు మీతో మాట్లాడతానన్నారండి, పలానా ఈ 2 నెంబర్లు ఉంటాయి వెనకాల వస్తుంది అన్నా. ఎలర్ట్ అయిపోయా, కాళ్ళు చేతులు ఆడలేదు. ఫోన్ దగ్గర చూసుకోవాలి, మామూలుగా వణుకుతుంటా. ఛార్జింగ్ ఉందో లేదో, ఆ ఫోన్ సిగ్నల్ ఉందో లేదో, మామూలు ఫోన్లు అయ్యి, ఈ ఫోన్లు కూడా కావయి. సరే ఏమన్నా బాబు చిరంజీవి గారు చేయడానికి చేతులు పడుతున్నాయి అని బాస్ ఫోన్ చేశారు. ఆ రోజున ఫోన్ చేసి నా గురించి తెలుసుకొని వాకప్ చేసి మరుసటి రోజు పొద్దున్న విల్ జాయిన్ ఫర్ కాఫీ అన్నారు. నిజంగా ఆ రోజు నేను నిద్రపోలేదండి. ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు చిరంజీవి గారితో ఎవరికైనా జరుగుతుంది, జరగదు ఎవరికి. అంతే అంటే అంత ఈజీ కాదు కదా. నేను అప్పటికి మా కూకట్పల్లిలో ఒక ఆర్ఫనైజ్ హోమ్లో 10 ఏళ్ళుగా, అప్పటికే 10 ఏళ్ళుగా ప్రతి సంవత్సరం చిరంజీవి గారి బర్త్డే రోజున నేను స్వీట్లు పంచుతాను. ఓకే, అవి తెలుసా ఆయనకి? అది తెలియదు ఆయనకి, అది కూడా తెలియదు ఆయనకి. ఓకే, పంచుతూ ఉంటాను. భగవంతుడు చూసుంటాడు, ఇంకెవరు కాదండి, భగవంతుడు చూసుంటాడు. అరే వీడు ఇంత అభిమానంగా ఈయన బర్త్డేకి స్వీట్లు పంచుతున్నాడు, వీడికి ఏదో ఒకటి చేయాలని చిరంజీవి గారితో నాకు మాట్లాడించాడు. అంతే, జీవితంలో ఒక ఆయన్ని కలవటం, ఆయనతో దాదాపు 45 నిమిషాలు మాట్లాడడం. 45 నిమిషాల్లో ఆయన మాట్లాడిన 40 నిమిషాలు విద్యార్థులకి నేను చేస్తున్న కార్యక్రమాల పట్ల ఆయన చూపించిన ఇంట్రెస్ట్, ఆయనకి పిల్లల విద్యార్థుల పట్ల చదువు పట్ల ఆయనకున్నటువంటి కమిట్మెంట్ని తెలియజేసింది. నేనే ఆశ్చర్యపోయాను. అంత చక్కగా ఆయన ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్తో మాట్లాడారు, పర్యావరణం పట్ల ప్రేమతో మాట్లాడారు. అంటే నేను చేస్తున్న కార్యక్రమాలన్నీ ఆయనకి తెలిసినాయి. అంటే అసలు మీకు ఫోన్ చేయడానికి ప్రధాన రీజన్ ఏంటి సార్? చిరంజీవి గారు నా గురించి తెలిసిందండి ఆయనకి. ఇతను పర్యావరణం పట్ల చాలా ప్రేమతో ప్రతి సంవత్సరం 50,000 విగ్రహాలు పంచుతాడు, పర్యావరణ హితమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తాడు, చదువుకునే విద్యార్థులకి ఎంతో సహాయం చేస్తాడు. సో అన్నిటి మించి చిరంజీవి గారు అభిమాని. మామూలుగా అది కరడగట్టిన అభిమానం, మేము కరడగట్టిన అభిమాని. సో కాబట్టి అంటే ఆయన మిమ్మల్ని పిలిపించుకోవాలనుకున్నాడు. ఇన్ని చేస్తున్నా నా అభిమానంతో మాట్లాడిపోతే అసలు నేను లైఫ్లో నాకు అంతకంటే గొప్ప విషయం, సంతోషకరం విషయం. ఇంకా అప్పటి నుంచి టచ్లో వచ్చారా సార్? సార్తో ఆయన ఒకటిసారి చూస్తాను అనుకోలేదు, ఆయనతో కలిసి కూర్చొని ఒక కాఫీ తాగాను. జీవితంలో అది చాలా సంతోషం. నిజంగా చిరంజీవి గారు ఆయన నడవడిక ద్వారా తెలుగు జాతి మొత్తానికి ఒక లెసన్స్ నేర్పుతూ వచ్చాడు. ఎంత ఎదిగినా ఒదిగుండాలనేది చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలి. ఒక భార్యకు భర్తగా ఎలా ఉండాలి అనేది చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలి. ఒక కొడుక్కి తండ్రిగా ఎలా ఉండాలనేది చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలి. ఒక తల్లికి కొడుకుగా ఎలా ఉండాలనేది చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలి. ఒక చెల్లికి అన్నగా ఎలా ఉండాలనేది చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలి. సో ఆయన జీవితంలో అన్ని పాత్రల్లో నటించడమే కాదు, ఆయన నిజ జీవితంలో కూడా అన్ని పాత్రల్లో అంత చక్కగా ఆయన పాత్ర పోషించి దాన్ని మెప్పించి ఒక మెసేజ్ లాగా మనకిస్తాడు. ఆయన బర్త్డే పార్టీకి కేక్ వస్తే చూడండి, ఫస్ట్ ముక్క తీసి వాళ్ళ అమ్మగారి నోట్లో పెడతాడు. అక్కడ భార్య ఉంటుంది, కొడుకుంటాడు, అందరూ ఉంటారు. వాళ్ళందరికంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ మదర్కి ఇస్తాడు. సో దిస్ ఈజ్ ఎ మెసేజ్ టు ది చిల్డ్రన్ అండ్ దిస్ ఈజ్ ద మెసేజ్ టు ది సొసైటీ. ఆయన చూపించేటువంటి తల్లి మీద ప్రేమ అనేది మా అందరికీ ఒక మెసేజ్ లాంటిది. సో ఆ విధంగా ఆయన కుటుంబం చూస్తూ కూడా మనం
అత్యంత స్ఫూర్తిని పొందొచ్చు. ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా కూడా మనకి చిరంజీవి గారు ఉన్నారని ఒక ధైర్యం ఉంటుంది మాకు. ఆయన మీద మాకు అంత ప్రేమ ఉంటుంది. మేము జీవితంలో ఇంత మంచి విజయాలు సాధించడానికి ఆయన స్ఫూర్తి కారణం. ఆయన అభిమానిస్తూ పెరిగారు. ఆయన అభిమానిస్తూ పెరిగాం. అంతటా ఆయన మనకు ఒక మెసేజ్ పెడితే అంతకంటే గొప్ప ఎలా ఉంటుందండి. అంతే కదా సార్. ఆయనతో టచ్లో ఉండడం అంటే ఒక అదృష్టమే. అది పూర్వజన్మ సుకృతం కింద భావిస్తాం. సో ప్రతి చిరంజీవి గారి పుట్టినరోజు కూడా ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఏదో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇంకా పండగే మాకు అందరూ దసరా దీపావళి పండుగలు ఎలాగొస్తాయో మా జీవితంలో చిరంజీవి గారి బర్త్డే కూడా ఒక పండగే. ఆగస్టు 22. ఆగస్టు 22. సో ఈ ఆగస్టు 22 ఏం చేయబోతున్నారు సార్? ఈ ఆగస్టు 22న సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. ముందే చెప్పించేస్తాను నాతో. ఆ రోజే రిలీజ్ అవుద్దా ముందు రిలీజ్ అవుద్దా చెప్పండి. ఆ రోజు రిలీజ్ చేస్తారు. ఆ రోజే రిలీజ్ అంటే ఆయనవి మంచిగా ఉన్న 70 సినిమాల బాక్సులను తయారు చేశాం. ఓకే. అంటే 153లో 70 బెస్ట్ సినిమాలు కలెక్ట్ చేసి ఆ సినిమాలో ఆయన వేషంతో ఉన్న ఫోటోలు ఆ సినిమా టైటిల్తో బాక్సులు తయారు చేస్తాం. 70 బాక్సులు. 70 బాక్సుల్లో స్వీట్స్ పెట్టి ఆ రోజున అందజేస్తాం. అది మేము చేయగలిగింది అంతే. ఓకే. ఏదో మాకు ఇష్టం వచ్చిన రీతిలో మేము పండగ సంబరంగా చేసుకుంటాం. ఇక అభిమానులతో మిఠాయిలు పంచుకోవడం అంటారా, అది ప్రతి సంవత్సరం చిరంజీవి గారి అభిమానులతో చిరంజీవి గారి శ్రేయాభిలాషులతో మిఠాయిలు పంచుకోవడం అనేది అది కూడా మా అదృష్టంగానే భావిస్తున్నాం. రైట్. చివరగా ఆలివ్ దొర్రాజు గారి జీవిత ఆశయం ఏంటి? నాకు ఉన్నది ప్రస్తుతానికి ఎడ్యుకేషన్ నేనండి. పిల్లలు బాగా చదివి మంచి స్థాయికి ఎదిగేటటువంటిది శాశ్వతమైనటువంటి ఒక మెకానిజం డెవలప్ చేయటం. అలాగే హెల్పింగ్ టు ది పూర్ చిల్డ్రన్ అంటే సమర్థత కలిగి మంచి మార్కులు సాధిస్తూ ఆర్థికంగా సరైన వెసులుబాటు లేని వారిని గుర్తించి వాళ్ళకి తగినంత సహాయం చేయగలిగే ఒక మెకానిజాన్ని తీసుకురావడం అనేది నా జీవితం ఆశయం. అలాగే మా ఎంప్లాయీస్ అందరూ బాగుండాలి, సంస్థతో పాటు సంస్థ ఎంప్లాయీస్ అందరూ బాగుండాలి అని కోరుకుంటా. ఆ రెండే నాకు జీవితం మీద ఆశయం, ఇంకేం లేవండి. ధన్యవాదాలు దొర్రాజు గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాట్. ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా 99 ప్రేక్షకులందరినీ కలుసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన 99 టీవీ సిబ్బందికి మరియు యాజమాన్యానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే మా ప్రియతమ చిరంజీవి అన్నయ్య గారి పుట్టినరోజు 70వ పుట్టినరోజు సందర్భంగా మిమ్మల్ని కలవడం, ఆయనకి ఈ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసే అవకాశం నాకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. హ్యాపీ బర్త్డే చిరంజీవి అన్నయ్య. మీరు అన్ని భగవంతుడు మీకు ఆయురారోగ్యాలని ప్రసాదించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అలాట్. మరి ఇది చూశారు కదా, భవిష్యత్తులో కూడా ఇటు సమాజానికి అదేవిధంగా అటు విద్యార్థులకి సేవ చేయటమే తన ప్రధానమైనటువంటి లక్ష్యమని, తనకు ఎలాంటి రాజకీయ అజెండా లేవని చెప్తున్నారు ఆలివ్ స్వీట్స్ అధినేత దొర్రాజు గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.